బంధాలు ఆప్యాయతలు కనుమరుగైపోతున్న కాలంలో గుండెను తడుముతున్న సినిమా నక్షత్రం మూడు హృదయాల చప్పుడు. ఎన్ఆర్ఐ వేణుగోపాల్ నక్షత్రం తెరకెక్కించిన మూడు హృదయాల చప్పుడులోని అవతలి వైపు పిలుపు ఎంతెంత దూరం కథలు మనసుకు హత్తుకున్నాయని, మానవ సంబంధాలను సున్నితంగా తడిమే ఇలాంటి కథలను తెరకెక్కించిన వేణు నక్షత్రంను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అభినందించింది. ప్రశంసల జల్లు కురిపించింది. ప్రపంచ పీఠ భూముల మీద ఆత్మాభిమానాన్ని ఎగరేసిన ఓ గుండె తడి ఉన్నోడు తీసిన మూడు హృదయాల చప్పుడు సినిమాపై ఓ స్పెషల్ ఫోకస్ మీకోసం. ఇది షార్ట్ ఫిల్మ్ జమానా. మైండ్లో ఓ ఐడియా పుడితే చాలు దాన్ని సినిమాగా తీసిపారేస్తోంది యూత్. హాబీ కోసమో అవార్డుల కోసమో ఇలా సినిమాలు తీసేవాళ్లు కోకోలలో. కానీ వేణు నక్షత్రం వీరిలా కాదు. సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఆలోచిస్తాడు. మన చుట్టూ ఉన్న వాళ్లల్లో కొందరైనా మేలుకునేలా సినిమా ప్లాన్ చేసుకుంటాడు. లిటరేచర్ వాల్యూ తెలిసిన వేణు నక్షత్రం కథకు పెద్దపీటనే వేస్తాడు. కథ నచ్చితే చాలు తన మైండ్లో ఓ కెమికల్ రియాక్షన్ మొదలవుతుంది. పడుకున్నా మేల్కున్నా తీయబోయే సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. కథ షార్ట్ ఫిల్మ్కు సరిపడుతుందో లేదో అంచనా వేస్తాడు. స్క్రిప్ట్ కూడా తానే రాసుకుంటాడు. ఇక అసలు వేట మొదలు పెడతాడు. పెద్ద సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ఆర్టిస్టులు టెక్నీషియన్లను వెతుకుతాడు. ఇలా వేణు నక్షత్రం కృషి నుంచి రూపుదిద్దుకున్నవే ఈ మూడు సినిమాలు. నాకే బొమ్మలు వద్దు, ఫ్రెండ్స్ కూడా వద్దు, నాకు మీరే కావాలి. నాకంటూ అమ్మా నానే లేరా, నన్నే వేళ వదిలేసెల్లారా. ఎక్కడ ఉన్నారమ్మా, ఏం చేస్తున్నారమ్మా, ఓసారి నిన్నే చూడాలనుందమ్మా. ఎక్కడ ఉన్నారమ్మా, ఏం చేస్తున్నారమ్మా, ఓసారి నిన్నే చూడాలనుందమ్మా. ఎంతెంత దూరం, అవతలి వైపు, పిలుపు, ఈ మూడు వేణు నక్షత్రం తీసిన సినిమాలు. వీటిని సినిమాలు అనే కంటే ఈ కాలపు జీవిత సత్యాలు అనాలేమో. వేణు నక్షత్రం తీసిన సినిమాల్లో దేని గొప్పదనం దానిదే. డాలర్ల వేటలో పిల్లలు, ఒంటరితనాల దిగులుతో తల్లిదండ్రులు అల్లాడే తనాన్ని పొదివి పట్టుకుంటాడు. అంతేకాదు మమతానురాగాలు మరచిన తరాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరవమని మేలుకొలుపుతాడు. ఇక తెలంగాణలో పేద వర్గాలు చదువు ప్రాముఖ్యాన్ని గుర్తించాలంటాడు. బతుకు మారాలంటే అక్షరాలే ఆధారమంటాడు. మెసేజ్ ఓరియంటెడ్ అయినప్పటికీ పర్ఫెక్ట్ అవుట్ వచ్చే వరకు ఎక్కడా కాంప్రమైజ్ కాడు. నిర్మాతలు లేకపోయినా తన శాలరీ డబ్బులను ఇలా సమాజం కోసం షార్ట్ ఫిల్మ్లకు ఉపయోగిస్తాడు. ఇదంతా ఎందుకంటే సమాజానికి ముల్లుగుచ్చింది, నొప్పి పెట్టినా సరే పిన్నీస్తో తీసేయాలంటాడు. మెదక్ జిల్లా సిద్దిపేటలో పుట్టిన వేణు నక్షత్రం సినిమా రంగంలో తన టాలెంట్ను నిరూపించుకుంటున్నాడు. తెలంగాణ నేల అందించిన మట్టి ప్రేమను అమెరికా దాకా మోసుకుపోయాడు నక్షత్రం. తన వృత్తి వేరు, ప్రవృత్తి వేరు అయినా మానవ భావోద్రేకాలను జాగ్రత్తగా షార్ట్ ఫిలింలలో బతికించి బట్టకడుతున్నాడు. ఈ సాహసానికి ఇప్పటికే అవార్డులెన్నో సలాం చేశాయి. తెలంగాణ షార్ట్ ఫిలిం ఫెస్టివల్, ఏకశిలా ఫిలిం అవార్డుతో పాటు అమెరికా స్థాయిలో అంతర్జాతీయ అవార్డులెన్నో గెలుచుకున్నాయి నక్షత్రం సినిమాలు.